నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. ఒక్కొక్కళ్ళకి ఒక్కో దగ్గర ఫ్యాట్ ఉంటదా? కొంతమందికి హిప్స్ ఏరియాలో, కొంతమందికి పొట్ట, తొడలు, చేతులు. సో, ఏంటంటే అందరూ అసలు ఈ మధ్యలో ఏంటంటే ఎవరైనా పలకరించడంలో బాగున్నారా అని మానేసి, అయ్యో! లావెక్కారు, అయ్యో! బక్కగయ్యారు, అయ్యో! పీక్కపోయారు, అయ్యో! ఫేస్‌లో గ్లో పోయింది. ఇదే నడుస్తుంది కాబట్టి చాలా ఎక్కువ బాధపడుతున్నారు. ఎందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే, ఈ మధ్యలో నా దగ్గరే బాధపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అసలు ఇలా స్టూడెంట్స్ వచ్చినప్పుడు కూడా నాకిలా చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. మేడం అప్పట్లో నన్ను ఇలా అన్నారని. ఎవ్వరూ మనల్ని ఏదో అన్నారని పట్టించుకోకండి. మీకోసం మీరు వర్క్ చేయాలి. ఎప్పుడైనా సరే మన కోసం మనం చేసుకుంటాం. యోగా అయినా, వాకింగ్ అయినా మన కోసం మనం మంచిగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా ఉండాలి. సో, మనకి హెల్త్ బావుంటది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. కాన్ఫిడెంట్‌గా ఉంటాం. సో, మీరు ఎవరిని పట్టించుకోకండి. సమ్మర్ సీజన్ కదా! సమ్మర్ డైట్ చెప్తాను. ఇది ఫాలో చేయండి. ఎందుకంటే సమ్మర్‌లో కన్సిడర్ టు వింటర్ అండ్ ఆల్ వెయిట్ లాస్ అవ్వడం, ఫ్యాట్ లాస్ అవ్వడం కూడా కొంచెం ఈజీ. సో, మార్నింగ్ లేచాక మీకు రాగి జావ ఫర్మెంటెడ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా! నట్స్ అండ్ సీడ్స్ సోక్ చేసుకొని తాగేసేయండి. దీనికంటే ముందు ఏం చేస్తారంటే జింజర్ టీ అన్నా, లేకపోతే ధనియాలు, జీలకర్ర, సోంపు ఈ 3 బాయిల్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీస్‌లో ఏసుకొని హాఫ్ అవ్వాలి. మీరు 500 ఎంఎల్ తీసుకుంటే 250 ఎంఎల్ అవ్వాలన్నమాట. సో, జీరా టీ లేదా సీసీఎఫ్ టీ ఈ టీస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదా 1 అవర్ తర్వాత నానబెట్టుకున్న నట్స్ అండ్ సీడ్స్ అండ్ రాగి జావ ఫర్మెంటెడ్. మీకు సరిపోతుంది. ఇది సరిపోలేదు అనుకుంటే అమ్మాయిలైతే పొమోగ్రానేట్ తప్పకుండా యాడ్ చేయండి. అబ్బాయిలైతే వేరే ఏదైనా ఫ్రూట్ తీసుకున్నా ఓకే. ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మీ లంచ్. మన లంచ్ ఎలా ఉండాలంటే రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉండాలి. చాలా ఎక్కువ తినేస్తున్నాం. కూరలు తక్కువ తింటున్నా, రైస్ ఎక్కువ తిన్నాం. అది మనకి లాంగ్ రన్‌లో కూడా మంచిది కాదు హెల్త్‌కి. లివర్ మీద బాగా ఇబ్బంది పెడతా ఉంటదనమాట. అంత ఎక్కువ ఓవర్‌లోడ్ ఆఫ్ కార్బ్స్. సో, ఏం చేస్తారు అట్లా అని అన్నం తినకుండా ఉండాలి. అస్సలు అలా ఏమీ లేదు. జస్ట్ ఎంత తినాలో అంత తినండి. అన్నం కూడా హ్యాపీగా తినొచ్చు. సో, ఇంత బౌల్ ఆఫ్ కుక్డ్ రైస్ తీసుకుంటే మంచిగా ఇంత ఇంత ఎక్కువ కూరలు ఒకటి మంచిగా అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ ఏసేసుకొని మీకు ఏ టెన్షన్ ఉండదు ఇంకా. నూనె తక్కువ వేసుకొని, సాల్ట్ తక్కువ వేసుకోండి. రిటెన్షన్ అవ్వకుండా ఉంటది. బాడీ అంతా ఇట్లా బ్లోటెడ్ అవ్వకుండా ఉంటది. ఇంకొకటి ఏదైనా ఒక శనగల కూర అట్లా ఒక ప్రోటీన్ సోర్స్ పెట్టేసేయండి. డన్. బటర్ మిల్క్ ఒకటి యాడ్ చేసుకోండి. మీకు బ్యూటిఫుల్ బాడీకి కూడా చాలా కూలింగ్, డైజెషన్ కూడా చాలా బాగా అవుతది. తిన్న వెంటనే ఒక 10 నిమిషాలు వాకింగ్‌కెళ్ళండి. లేదు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం మీకు తెలుసు కదా! సో, జస్ట్ ఇలా కాళ్ళ మీద కూర్చోవడం. వజ్రాసనంలో కూర్చోండి. నైట్ స్నాక్స్ ఆకలి అవ్వకపోతే తినకండి. అవసరం లేదు. అన్నెసెసరీగా అయితే ఓవర్‌లోడ్ చేయకండి. ఆకలేస్తే మఖానా తీసుకోండి. అది కూడా ఇన్ని సరిపోతాయి. నైట్ డిన్నర్‌కి ఖిచిడి తీసుకోండి. లేదు చపాతీలు తీసుకుంటానంటే రోజు చపాతీలొద్దు. ఒకరోజు ఖిచిడి, ఒకరోజు చపాతీలు, ఒకరోజు దోస, ఇడ్లీ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. అప్పుడు మీకు చూడండి అసలు హెల్త్‌లో ఎంత మంచి డిఫరెన్స్ వస్తదో. అన్ని రకాల గ్రెయిన్స్ ఇస్తున్నాం కాబట్టి గట్ హెల్త్, హార్మోన్స్ కూడా చాలా బావుంటాయి. ఈ 2 బావున్నాయంటే అన్నీ బావుంటాయి. రైట్? చూసారు కదా! సో, సింపుల్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాయి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసేసుకోండి. వజ్రాసనంలో కూర్చున్నాం కదా! వజ్రాసనం నుంచి స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని స్లోగా ఫార్వర్డ్, బ్యాక్. మీరు చూడండి పొట్ట మీద ఫుల్ ప్రెషర్ ఉంటది. మళ్ళీ స్లోలీ పైకి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ ఫుల్ స్ట్రెచ్ ఫార్వర్డ్ అండ్ మళ్ళీ స్లోలీ పొట్ట మీద ప్రెషర్ వచ్చేలాగా తీసుకోండి బ్యాక్. మళ్ళీ స్లోగా పైకి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. ఇది హార్మోన్స్‌కి, డైజెషన్‌కి అన్నిటికి కూడా చాలా చాలా మంచిది. ఫ్యాట్ లాస్‌కి అన్నిటికి. సో, ఇదొక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. బ్రెత్ వర్క్ తీసుకోండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ డౌన్ అండ్ ఎక్సలేషన్ అయిపోయాక మూవ్‌మెంట్. మనకు చిన్న హోల్డింగ్ వస్తది. బ్రెత్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇన్‌హేల్, ఇక్కడ కిందకొచ్చాక ఎక్సలేషన్ తీసుకుంటాం. మొత్తం ఎక్సలేషన్ అయిపోయాకనే ఫార్వర్డ్ మూవ్‌మెంట్ అండ్ మళ్ళీ చాలా స్లోగా బ్యాక్. రైట్? ఇదొక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ బ్యాక్ తీసుకొని ఇంటర్లాక్ తీసుకోండి. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని చాలా స్లోగా లెఫ్ట్, సెంటర్, స్లోలీ టు రైట్, స్లోలీ సెంటర్, లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్. ఏంటంటే మ్యాట్ కొంచెం థిక్‌గా ఉండేలా చూసుకోండి. లేకపోతే మోకాళ్ళు ఒత్తుకున్నట్టు అనిపిస్తది కదా! సో, మీకు అట్లా డౌట్ ఉంటే మంచిగా ఒకటి మెత్తటి టర్కీ టవల్ లేదా చిన్నటి మెత్తటి పిల్లో అలా మోకాలు కింద వేసుకొని మీకు అప్పుడు ఏమి అనిపించదు. సో, ఇది 5 రౌండ్స్ తీసుకోండి. ఇటు ఇటు తీసుకొని
స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి స్లోలీ ఫార్వర్డ్ హస్వ సంచారం. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఇలా బ్యాక్. మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్. మీకు ఏదైతే ప్రెషర్ వస్తుందో పొట్ట మీద కానివ్వండి, ఇలా బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఇటు సైడ్ కానివ్వండి, ఇదంతా మనకు చాలా చాలా మంచిది. ఫ్యాట్ లాస్ అవ్వడానికి, ఇంచ్ లాస్, బ్లోటింగ్ అన్ని తగ్గడానికి, హెల్త్కి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి. సో అలా ఇన్హేల్ 5 రౌండ్స్ తీసుకొని మళ్ళీ ఎక్స్హేల్ బ్యాక్. ఇన్హేల్ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ సేమ్ ఎక్స్హేల్ బ్యాక్. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్. సేమ్ స్లోలీ సెంటర్ తీసుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ లిఫ్ట్ అప్. Interlock hands backside. Inhale. Exhale center. Inhale right. Exhale center. ఇది 5 rounds తీసుకో. Inhale. Exhale center. Inhale. Exhale center. సో ఇది కూడా 5 rounds తీసుకోండి. ఈ మధ్యలో రిపోర్ట్స్ చూస్తున్నారు కదా, 80% ఆఫ్ ది డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్కి ఫ్యాటీ లివర్ ఉంది, 70% ఒబీస్ ఉన్నారు ఆల్మోస్ట్. సో మీరే కేర్ తీసుకోండి తప్పకుండా. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్. ఫింగర్ టిప్స్ తోటే తీసుకోండి, లేదు మీకు కంఫర్టబుల్ ఉందంటే ఫుల్ కాన్ఫిడెంట్ తీసుకోవచ్చు. ఎక్స్హేల్ బ్యాక్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. వన్ లాస్ట్ రౌండ్ తీసుకోండి. ఇన్హేల్ అప్. మీకు ఏదైతే స్ట్రెచ్ వస్తుందో ఈ ఏరియాలో, మేల్కైనా ఫీమేల్కైనా చాలా చాలా మంచిది, అలాంగ్ విత్ ఫ్యాట్ లాస్ హెల్త్కి. స్లోలీ సెంటర్. ఇన్హేల్, ఎక్స్హేల్, రిలాక్స్. కంప్లీట్లీ రిలాక్సింగ్ చైల్డ్. జస్ట్ ఫ్యూ సెకండ్స్ కంప్లీట్ రిలాక్సింగ్ చైల్డ్. అండ్ దెన్ స్లోగా పైన సెంటర్ వచ్చేసింది. స్లోలీ సెంటర్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకొని, లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకొని స్లోలీ చెస్ట్ సైడ్స్. మీకు ఎంత కుదిరితే అంత. ఇక్కడ నుంచి స్లోలీ బ్యాక్ తీసుకెళ్ళి మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, మళ్ళీ స్లోలీ బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్. ఎంత కుదిరితే అంత. మళ్ళీ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళండి, రాసేయకండి, కాలు ఖరాబ్ అయిపోతాయి. స్లోలీ ఇలా, లేదా సాక్స్ వేసుకోండి. స్లోలీ సైడ్ బ్యాక్, స్లోలీ 5, స్లోలీ బ్యాక్. ఇలా 10 rounds. సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే 10 rounds. లిఫ్ట్ అప్, సైడ్స్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్, స్లోలీ బ్యాక్. ఇవన్నీ ఆసనాస్ మనకి ఫ్యాట్ లాస్, ఇంచ్ లాస్, బ్లోటింగ్తో పాటు లివర్, కిడ్నీస్, డైజెషన్, గట్, హార్మోన్స్, ఇలా రకరకాల వాటికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే యోగాకి మించినది లేదు అంటారు. చాలా చాలా మంచిది. మీరు ఏ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంచినా, ఫర్ ఎగ్జాంపుల్ 1 hour జిమ్కి వెళ్తున్నారు, తప్పకుండా అట్లీస్ట్ ఒక 20 to 30 minutes స్ట్రెచ్చింగ్ తీసుకొని ప్రాణాయామం చేయండి, ఇంకా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సేమ్ వాకింగ్కి వెళ్తున్నారు, జాగింగ్ వెళ్తున్నారు, కాసేపు కూల్ ఇట్ డౌన్, బాడీని కూల్ చేయండి, మళ్ళీ సేమ్ స్ట్రెచ్చింగ్స్ తీసుకొని, ప్రాణాయామం తీసుకొని, మెడిటేషన్ తీసుకొని, మీకు లైఫ్ లాంగ్ చాలా బెనిఫిట్ అవుతుంది. డ్యాన్స్ చేస్తున్నారు, అగైన్ వార్మప్స్ చేసుకోండి. మీరు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంజురీస్ చాలా తక్కువ అవుతాయి. మీరు ఓన్లీ యోగా చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్, వెరీ నైస్. 1 hour యోగా చేసుకొని త్రూ అవుట్ ది డే 1 hour వాకింగ్ వచ్చేలా చూడండి. మీరే డిఫరెన్స్ చూడండి. జస్ట్ 15 days 20 days ఫాలో అయ్యి చూడండి, మీకు అసలు డిఫరెన్స్ ఎంత చక్కగా ఉంటుందో మీరే నాకు చెప్తారు. మీరు ఆల్రెడీ నాకు చాలా చెప్తున్నారు. ఓన్లీ మన వీడియోస్ చూసి ఫాలో అయ్యి 10 ఏళ్ల నుంచి పిల్లలు పుట్టని వాళ్ళు కూడా పుట్టడము, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వని వాళ్ళు కూడా వీడియోలు చూసి సక్సెస్ అవ్వడము, ఫ్యాట్ లాస్ అవ్వడం, పీసీఓడి, పీసీఎస్ లాంటి ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, ప్రీ డయాబెటిక్ ఇలా తగ్గుతున్నాయని చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే నేను ఎవ్రీడే మాట్లాడుతూ ఉంటాను, చూసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు తెలుస్తాయి, వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు చెప్తారు. కాబట్టి మీ నుంచి కూడా నాకు ఇలా తెలియడం చాలా సంతోషంగా ఉంది. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ప్లీజ్ టెన్షన్ అవ్వద్దు. ఒక హెల్త్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది మన బాడీలోకి? ఏదో మిస్టేక్స్ జరిగితే మనం చేసే మిస్టేక్స్ వల్ల వచ్చింది. సో మీరు ఆ మిస్టేక్స్ని కవర్ చేసి మీ బాడీకి ఏది ఇవ్వాలో అది ఇవ్వండి. ఆటోమేటిక్గా బాడీలో ఉండదు ఆ హెల్త్ ప్రాబ్లం, వెళ్ళిపోతుంది. 3 to 6 months ఇవ్వండి, వీలవుతే 1 year తీసుకోండి, టైం తీసుకోండి, ఆలోచించొద్దు. కుదిరితే మాత్రం తప్పకుండా క్లాసెస్కి రండి, ఎందుకంటే నేను ఉంటాను కదా, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. 3 months కంటిన్యూస్ తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ అవుతారు. ఎవ్రీథింగ్ రాపేస్తాను నేను, ఏ ఇష్యూకి ఏమేమి చేయాలి అవి కూడా పెడతా ఉంటాను. ఫస్ట్ డేనే అన్ని చెప్తాను కదా. సో మీకు ఒక్కరికే కాకుండా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా ఇష్యూ వచ్చినా బాగా హెల్ప్ అవుతుంది. సో కుదిరితే క్లాసెస్ రండి, లేదు కుదరకపోతే ఇలా వీడియోస్ అయినా సరే చూసుకొని చేసేసేయండి. ఇగ్నోర్ మాత్రం చేయకూడదు హెల్త్ని.
మంచిగా ఉండండి, హాయిగా ఉండండి. ఓం నమః శివాయ.